హలో అండి, అందరికీ హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం కదా నా వాయిస్ వినడం. నాకు కూడా కొంచెం కొత్తగా నన్ను చెప్పడానికి. చూసండి ఇంక మా జర్నీ. పర్లేదు, చదివితే ఇంకా డ్రెస్ వేసుకున్నా కొడుతాను, తీసుకుందాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నా చెప్పలేదు మీకు. మొత్తం నలుగురు కలిపి వెళ్ళిపోతున్నాం. మా బుడ్డగడి దగ్గర 5 జపాన్ వెళ్తున్నాం. ఆ తర్వాత వరుస కంట్రీస్ వస్తే చూసి లైక్ కొట్టండి. జపాన్ అని చెప్పి మహాబలిపురంలో ఉన్నారు ఏంటి అని చూస్తున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే చెన్నై నుంచి అరుణాచల్ వెళ్ళినాం. ఫస్ట్ అరుణాచలం చూసుకుని అక్కడి నుంచి కంచి వెళ్ళి కంచి నుంచి మహాబలిపురం వచ్చాం. ఈ ట్రిప్లో నేను చేసిన తప్పు ఏంటంటే లగేజ్ పెరిగిపోతుంది, బరువు పెరిగిపోతుందని చెప్పి మోసుకోవడానికి ఇబ్బంది అయిపోతుందని చెప్పి ల్యాప్టాప్ పట్టాలి. దాని గురించి మాకు అరుణాచలం ఫుటేజ్ అది ఎక్కడ మిస్ అయింది, మొత్తం ఎక్కడ మిస్ అయింది తెలియదు. దాని గురించి అరుణాచలం కాకుండా డైరెక్ట్ కంచిలో చిన్న షాట్ దొరికింది. ఆ కంచి షాట్ నుంచి మొదలుపెట్టి అలా మహాబలిపురం వచ్చాం. ఇప్పుడు ఎండ మాత్రం ఇరగేసిందని బాబు, మామూలుగా లేదండ. దగ్గర దగ్గర ఒక 43 నుంచి 45 దగ్గరలో ఉంటుంది. మా బుడ్డగడికి జపాన్ వెళ్ళిన తర్వాత 2 రోజులు జ్వరం కూడా వచ్చింది. ఈ ఎండలకి అసలు ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకోకూడదు. ఈ ఎండల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మహాబలిపురం మొత్తం గుళ్ళే ఉండవు, కానీ అక్కడ కనిపిస్తుంది కదా వెనక ఆర్కిటెక్చరు, దీనికే ఫేమస్ ఇది. ఇదిని ఆ ముందర కృష్ణ బటర్ బౌల్ వస్తుంది ఒకటి, అదొకటి మంచి ఫేమస్. వీటి గురించే మంచి టూరిస్టులు ఎక్కువ వస్తారు. మన ఇండియన్స్ కంటే ఫారినర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడ. కూడా పైకి ఎక్కాలా ఎలా? అక్కడ కనిపిస్తుంది కదా రాయ, ఆ రాయికి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్ర అంతా తెలియదు, కానీ ఆ రాయ అక్కడి నుంచి కదల్చలేరు అని చెప్తా ఉంటారు. నేను విన్నాను ఎప్పుడో ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను వీటిలో కూడా చూసా. అది అక్కడి నుంచి కదల్చడం అసాధ్యం, యాంటీ గ్రావిటీ స్టోన్ అని చెప్పి. అందుకని చెప్పి మంచి బాగా ఫేమస్ అది. అక్కడ చూడడానికి ఎక్కువ వస్తారు. ఆ వెనకాల నుంచి చాలా మంది తోయడానికి కూడా ట్రై చేస్తారు, కానీ రాయ కిందకి వెళ్ళదు, అసాధ్యం వెళ్ళడం. అంత ఎండలో అక్కడ జారిబలు జారడం అవసరం అంటారా? నేను జారాను, మీరు వెళ్ళినప్పుడు జారకండి ఎండలో.
ఏమవుద్దో మీకు తెలుసు కదా. అంత ఎండలో ఏం నడుస్తున్నారు బాబు అని చెప్పి బగ్గి ఎక్కుదాం ట్రై చేశాను. పిల్లనే తల్లిని ఎక్కించుకుంటాం కానీ మిమ్మల్ని ఎక్కించుకోం, కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా మీరు నడిచేయండి అని చెప్పి నన్ను వదిలేసి అలా తీసుకెళ్ళింది. ఎవరు లేరు, ఖాళీగా తీసుకెళ్ళగానే ఒప్పుకుంది కానీ నన్ను ఎక్కడానికి మాత్రం ఒప్పుకోలేదు ఆవిడ. ఆ వెనకాల కనిపిస్తుంది చూడండి, ఒకప్పుడు చోళులు ఈ పాండ్యులు ఎవరు ఉంటారు కదా తమిళనాడు వాళ్ళకి, వాళ్ళ కట్టిన గుళ్ళు. ఇది గుడే, లోపల ఏదో విగ్రహం కూడా ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే శివుడు కూడా అయి ఉండొచ్చు. ఆ విగ్రహం సరిగ్గా కనిపించలేదు. ఫోన్లో తీసిన కానీ ఆ ఫోన్లో తీసిన ఫుటేజ్ కూడా నాకు కనిపించలేదు. ఇదే ఉంది, ఆ లోపల విగ్రహం కనిపించదు మీకు, కానీ లోపల విగ్రహం ఉంది. ఇప్పుడు చెన్నై నుంచి కోలాలంపూర్ వెళ్తున్నాం. అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి టోక్యో వెళ్తాం. కానీ కోలాలంపూర్లో దిగి బయటికి వెళ్ళి కుమారస్వామి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ వచ్చి ఫ్లైట్ ఎక్కుతాం. ఎంతసేపు పెట్టింది పైకి ఎక్కడ మీకు? 20 minutes. 20 నిమిషాల్లో పైకి వచ్చాము. జియాకి ఎంతసేపు పెట్టింది? 15 minutes. ఎవరు ఫాస్ట్గా వచ్చినట్టు? జియా. చొక్క చెమట పట్టిందా జియాకి? అక్కడ ఎక్క బట్టి ఏంటి? యాక్చువల్గా మలేషియాలో అందులోనూ కోలాలంపూర్లో ఉంది టెంపుల్. తాయిపూసం అని చెప్పి జరుగుద్ది కుమారస్వామిది. అప్పుడు మంచి ఫేమస్, ఇక్కడ బాగా జరుగుద్ది. ఆ టైంలో వస్తే మాత్రం అస్సలు పైకి ఎక్కడానికి ఒక గంట పైన పెట్టేద్ది మనకి, అంత జనం గంట ఏంటి 2 గంటల పైన పెట్టేద్ది. బాగా జనం ఎక్కువ ఉంటారు, మంచి ఫేమస్ కూడా, బాగా జరుగుద్ది ఇక్కడ తాయిపూసం. వచ్చేస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి గుడికి వెళ్ళి పైకి మెట్లు ఎక్కి దండం పెట్టుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కే టైం అయితే లేదు మాకు. మాకు వచ్చింది 4 అవర్స్లో ఎవరు మలేషియా వీసా ఫ్రీ. దాని గురించి గుడికి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాం. బయటకు వచ్చి రెడీ అవ్వడానికే ఒక గంటన్నర తినేశారు. స్నానం చేయకుండా గుడికి వెళ్ళడం కష్టం కదా, అందుకని ఎయిర్పోర్ట్లోనే స్నానాలు చేసి
బయటకు వచ్చేసరికి ఒక గంటన్నర వేస్ట్. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి గుడికి వెళ్ళడానికి గంట పట్టింది మాకు. గంట పట్టింది కదా, అక్కడి నుంచి వెనక్కి రావడానికి ఒక గంటన్నర. ట్రాఫిక్ అన్నీ చూసుకుంటే మేము ఫ్లైట్ ఎక్కడానికి కంగారు ఎక్కాల్సి వచ్చింది. మేము మామూలుగా కాదు, అయిపోద్ది ఫ్లైట్ వెళ్ళిపోద్ది అన్న టైంకి వెళ్ళాము అలా. హాయ్ నడిచి అందరికి వెళ్ళిపో ఫస్ట్. ఇలా వచ్చి పని చేస్తారు కదా, నువ్వు వెళ్ళొచ్చు. పట్టుకోకూడదు, అది షాక్ కొడుతుందంట, అందుకని ఎక్కలేదమ్మా. జపాన్ సూట్ కేసుల దగ్గర ఉన్నావా? నేను చూపించు, చెప్పు మనం ఎక్కడ ఉన్నాం? జపాన్లో కాదా? సూట్ కేసులు తీసుకుని వచ్చావు అంతేనా? గట్టి కొంచెం అక్కడ పోలీసులు.